జరగకుండా చూడాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ ఒకటి సార్, దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానానికి కొన్ని నామ్స్ ఉంటాయి, ల్యాబ్ ఉంటుంది. ఆ ల్యాబ్లో పరీక్ష ఏదైతే అక్కడ ల్యాబ్లో అన్నీ కరెక్ట్ ఉంటే లోపలికి వెళ్తాయి తప్ప, ల్యాబ్లో కనుక కరెక్ట్ లేకపోతే రిజెక్ట్ అయిపోతుంది. దాంట్లో ఎవరి ఒత్తిడి ఉండదు. దాంట్లో ప్రతిదీ కూడా రిపోర్ట్స్ ఉంటాయి. ఆ రిపోర్ట్స్ ఆధారంగా ఇప్పుడు 18 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి, ఇప్పటివరకు ఆ రిపోర్ట్స్ ఎందుకు బయట పెట్టలేదు? 18 నెలలు అయింది కదా ప్రభుత్వం ఏర్పడి. ఇది జూన్లో జరిగితే సెప్టెంబర్ వరకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదండి? అంటే ఒక రాజకీయ ఉద్దేశం, ఏదో అది ఒక పార్టీకి అంటగడదాం, ఒక పార్టీ మధ్య బురద జల్లుదాం అని చెప్పని హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదని మాత్రం మీ ద్వారా నేను తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తున్నా కూడా.